చాలా కోపగ్రస్తుడైనటువంటి శుంభుడు ఇక తనంతట తానే యుద్ధానికి బయలుదేరేలుగా ఈ 10వ అధ్యాయంలో కొంతకాలం యుద్ధం జరిగిన తర్వాత ఆ శుంభుడిని కూడా అమ్మవారు సంహారం చేసేశారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఆ ధర్మ రక్షణ కొరకు ఈ శుంభుడు కోరుకున్నట్టుగానే స్త్రీ చేతిలో తప్ప నాకు ఎవరి చేతిలోనో మరణం రాకూడదు అని కోరుకున్నాడు. ఆఖరికి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారి చేతిలో సంహరింపబడ్డాడు. రామాయణంలో కూడా రావణో మానుషాగమ్యై అవధ్యత్వం అని చెప్పి రావణుడు కోరుకున్నట్ట మనుషుల చేతిలో కాకుండా ఇంకా ఎవరి చేతిలోనూ కూడా నాకు మరణం రాకూడదు అని. ఆయనకి మనుషులంటే కాస్త చిన్న చూపు. అందుకని మానవ రూపంలో మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరించి ఆ యొక్క రావణుడిని సంహారింపజేశాడు. ఇక ఇక్కడ కూడా అమ్మవారి స్త్రీ చేతిలో నాకు మరణం రాకూడదని కోరుకున్నాడు. అందుకని స్త్రీ చేతిలోనే అతను సంహరింపబడ్డాడు. ఇందులో మనం తెలుసుకోవలసింది ఏమిటయ్యా అంటే, మనం ఎవరినైతే తక్కువ చేస్తామో, ఎవరినైతే చిన్న చూపు చూస్తామో వారి ద్వారానే మన పతనం మొదలవుతుంది అని చెప్పడానికి యొక్క చిన్నీలో కూడా ఆ శుక్రుడి యొక్క చరిత్ర ఆ విధంగా అమ్మవారు సంహారం చేశారు 10వ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో అమ్మవారికి ఇష్టంగా మాతురుంగ ఫలము అని చెప్పి నారీ ఫలం దాన్ని సమర్పణ చేస్తాం. అమ్మవారికి ప్రీతిగా నమస్కారం చేసుకుని 10వ అధ్యాయం ప్రారంభం చేసుకున్నాం.